నిరాదరణకు గురవుతున్నాయి. చారిత్రక సాక్ష్యాలుగా నిలిచే అద్భుత కట్టడాలు కాలక్రమేణా కనుమరుగవుతున్నాయి. జిల్లా చరిత్రకు తలమానికమైన నిజాం కాలం నాటి మినీ తాజ్ మహల్ ఆదరణ కరువై శిథిలావస్థకు చేరుకుంటోంది. అత్యంత సుందరంగా ఉన్న ఈ కట్టడాలు నిజాం కాలం నాటివి. వీటిని గుమ్మటాలు అని పిలుస్తారు. ఇవి భార్యాభర్తల అనుబంధానికి తీపి గుర్తులుగా నిలుస్తున్నాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఫరీద్పేట్లో ఉన్న ఈ దర్గాను స్థానికులు మినీ తాజ్మహల్గా కూడా పిలుస్తారు. అందుకే ఈ గ్రామానికి జిల్లా చరిత్రలో ప్రత్యేక స్థానం దక్కింది. సుమారు 400 సంవత్సరాల క్రితం నైజాం కాలంలో నిర్మించిన ఈ దర్గాతో పాటు చుట్టుపక్కల గల కట్టడాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుతున్నాయి. తాజ్మహల్ నిర్మాణాన్ని పోలి ఉన్న ఈ దర్గాను పూర్తిగా రాతితో నిర్మించినట్లు తెలుస్తోంది. నిజాం కాలంలో ఫరీద్ బూబాది అనే మహిళ భర్త అప్పట్లో ఇక్కడ జాగీర్దారుగా పనిచేశారని, ఆమె పేరు మీదుగానే ఈ గ్రామాన్ని ఫరీద్పేటగా పిలుస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇది ఫరీద్పేట. ఫరీద్పేట అంటే ఫరీద్పేట అని ఎందుకు వచ్చింది? ఇది ఫరీద్మా ఇస్మాయిల్ అలీ, ఇవి 2 దర్గాలు ఉన్నాయి. ఈ దర్గా తరఫు నుంచి ఫరీద్పేట అని వచ్చింది ఊరికి పేరు. అయితే ఇది ఇప్పటిది కాదు, అప్పటి కాదు. మా తండ్రి అప్పటి నుంచి ఉన్నది. ఇది ఆ కాలం నుంచి మాకు కూడా తెలియదు. మా తండ్రి తర్వాత మా తండ్రిది కూడా ఆ జమాన్ నుంచి ఉంది. ఇది మొత్తము రౌతులతోనే ఉంది మొత్తం కట్టడం. ఫరీద్ బూబాది మరణానంతరం ఆమె గుర్తుగా తాజ్మహల్ నిర్మాణంలో ఈ దర్గాను నిర్మించినట్లు తెలుస్తోంది. శత్రువులను ఎదుర్కొనేందుకు ఈ మినీ తాజ్మహల్ పక్కనే ఓ సొరంగ మార్గం కూడా నిర్మించారు. ఈ సొరంగం ఫరీద్పేట్ నుంచి దోమకొండ కోట వరకు ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. మరోవైపు దర్గా వెనుక మసీదుతో పాటు పక్కనే సుమారు 200 గుర్రాలు కట్టి ఉంచేలా ఒక గుర్రపు శాలను కూడా నిర్మించారు. అంతేకాకుండా దోమకొండ సంస్థానాధీశులు ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారని చెబుతారు. లోపట ఈ దర్గా ఉంది. ఈ దర్గా నుంచి కిందికెళ్ళి 40 ఉంది. అయితే ఇటు గడి ఉంది, ఎడమ సైడ్కు ఈ సైడ్కు గడి ఉంది. అయితే అందులో ఒకటి బావి ఉంది, ఇక్కడ ఒక బావి ఉంది, అది గుడిపేసినాం. అయితే 40 ఆ గాడీలకు కూడా ఉన్నదని అంటారు. మేము ఎవరు చూడలేం. లోపలైతే బొయ్యారం ఉంది. అయితే ఇక్కడికి వెళ్ళి ఇంకా వేరే దిక్కు దొంగకొండ కూడా ఉన్నది అన్నారు. అది అది ఉన్నదా లేదా తెలియదు. లోపలైతే బొయ్యారం ఉంది. మరోవైపు దర్గాతో పాటు కోటను మొత్తం రాతితో నిర్మించినట్లు తెలుస్తోంది. ఇందులో 6 బావులు కూడా కనిపిస్తాయి. అయితే చెక్కు చెదరకుండా ఉన్న నిర్మాణ శైలి ఆనాటి శిల్పుల నైపుణ్యాన్ని తెలుపుతోంది. ప్రస్తుతం ఈ గుర్రపుశాలతో పాటు మినీ తాజ్మహల్కు మరమ్మతులు చేసి పర్యాటక కేంద్రంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు గతంలో 100 ఎకరాల్లో విస్తరించిన ఈ దర్గా స్థలం కబ్జాకు గురైందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.